బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం అందించబోతుంది. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఇక ఉగాది రోజు మఠంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగే సీఎం రేవంత్ అలాగే మంత్రి ఉత్తమ్ దంపతులు పంచాంగ శ్రవణంలో పాల్గొంటారు. అనంతరం రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, తెల్ల రేషన్ కార్డుల మీద సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని ఉగాది పర్వదినాన లాంచ్ చేస్తామని చెప్పేసి గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు ఈ ఉగాదిన కరెక్ట్ సేమ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి వద్ద దీన్ని లాంచ్ చేసేందుకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించున్నారు. ఆ రోజు ఉగాది రోజు పర్వదినం కాబట్టి ఆ రోజు పంచాంగ శ్రవణం కూడా అదే మఠంపల్లి స్వామి ఆలయంలో అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఆ పూజల్లో పాల్గొన్న తర్వాత లాంఛనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేసి అదే అక్కడనే మఠంపల్లి ఆలయంలోనే పంచాంగ శ్రవణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఉగాది నుంచి స్టార్ట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని వాస్తవానికి జనవరిలోనే సన్నబియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కానీ దీన్ని కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత దీన్ని లాంచ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించినప్పటికీ కొత్త రేషన్ కార్డు విషయంలో కాస్త సన్నిహితవాతపై నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాన్ని ఏ విధంగా ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సన్నబియ్యం వైట్ రేషన్ కార్డుకు సంబంధించి కానీ అదేవిధంగా గతంలో మాదిరిగా పింక్ రేషన్ కార్డు ఏ విధంగా అవుతుందో ఆ విధంగా బియ్యం పంపిణీ చేసే వారికి ఒక విధమైన కార్డులు, అదేవిధంగా బియ్యం కాని వారికి అంటే పీడిఎఫ్ కింద వర్తించిన వారికి వేరే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. వీటికి స్మార్ట్ కార్డు విధానంలో రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా భావిస్తుంది. కాబట్టి ఈ విధానానికి సంబంధించి ఇప్పటికే స్మార్ట్ కార్డులకు సంబంధించిన అంశానికి సంబంధించిన కొలికి రాకపోవడంతో పాత రేషన్ కార్డులకే ఈ సన్నబియ్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రస్తుతం సూచప్రాయంగా నిర్ణయించింది. అయితే ప్రజెంట్ 89 లక్షల రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో 89 లక్షల రేషన్ కార్డులకు ఈ సన్నబియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించి ఆ విధంగానే ఇప్పుడు ఉగాది పర్వదినాన ఈ 89 లక్షలకు పాత రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మాధవి, రైట్, థాంక్యూ ప్రతాప్.